మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు మోహన్ సే వ్లాగ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్ట్. సో మొదటిగా ఈ హార్ట్ అంటే ఏమిటంటే, సో ఈ హార్ట్ని తెలుగులో గుండె అని అంటాం. సో ఈ హార్ట్ ఏమిటంటే, మనం ఇంతవరకు చెప్పుకున్న వీడియోస్లో చెప్పుకున్నది ఏంటంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇంటర్నల్ ఆర్గన్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మన హార్ట్. సో ఈ హార్ట్ ఏం చేస్తుంది, దీని పని ఏమిటి అని అంటే, సో ఇది మన బాడీలో ప్రతి పార్ట్కి మంచి బ్లడ్ని సప్లై చేసి చెడు బ్లడ్ని తీసుకుంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే, మన బాడీని మిడిల్ చేసుకుంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఈ హార్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంటుందంటే, మనకి 2 లంగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ లెఫ్ట్ లంగ్ వైపు ఈ హార్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఈ హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి, అంటే 4 గదులు. సో ఇక్కడ మనకి పైన రైట్ సైడ్ ఉన్న ఛాంబర్ని రైట్ యాట్రియం అని అంటాం, అలాగే పైన లెఫ్ట్ ఛాంబర్ని లెఫ్ట్ యాట్రియం అని అంటాం. సో కింద ఉన్న రైట్ ఛాంబర్ని రైట్ వెంట్రికల్ అని అంటాం, అలానే కింద ఉన్న లెఫ్ట్ ఛాంబర్ని లెఫ్ట్ వెంట్రికల్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఈ హార్ట్ ఏం చేస్తుందంటే, మనం బ్లడ్ పంప్ చేస్తుందని అనుకున్నాం కదా. సో అది ఎలా చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీకు సుపీరియర్ వెనా కేవా అని ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుందంటే, సో మన హిప్ పైన పార్ట్స్లో ఉన్న, అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నోస్, ఇయర్స్, నెక్ ఉన్నారు కదా, అక్కడి నుంచి వచ్చే ఇంప్యూర్ బ్లడ్ని అంతా కలెక్ట్ చేసి ఈ రైట్ ఆర్టరీయంలోకి పంపిస్తుంది. ఇక్కడ కింద ఇన్ఫీరియర్ వెనా కేవా అని కనిపిస్తుంది కదా. సో ఇదేం చేస్తుందంటే, హిప్ కిందన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోస్, లెగ్స్ లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంతా తెచ్చి ఈ రైట్ ఏట్రియంలోకి పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ వస్తుందో, అప్పుడు ఇక్కడ ట్రైకస్పైడ్ వాల్వ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ అయ్యి ఆ ఇంప్యూర్ బ్లడ్ అంతా రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే రైట్ వెంట్రికల్ ఫుల్ అవుతుందో, అప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇంప్యూర్ బ్లడ్ అంతా పల్మనరీ వాల్వ్ నుంచి ఈ పల్మనరీ ఆర్టరీకి వెళ్ళి అక్కడ నుంచి లంగ్స్కి వెళ్తుంది. అక్కడ లంగ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేసి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పల్మనరీ వీన్స్ అని, సో ఈ రెండింటి ద్వారా మనకి ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్లోకి పంపిస్తుంది ఆ గుడ్ బ్లడ్ని. సో ఎప్పుడైతే ఇక్కడ బ్లడ్ వస్తుందో, అప్పుడు ఇక్కడ మైట్రల్ వాల్వ్ అని ఉన్నాను కదా, ఇది ఓపెన్ అవుతుంది. ఆ ప్యూర్ బ్లడ్ అంతా ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్లో పడుతుందో, ఇది ఫుల్ అవుతుందో, అప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయ్యి ఆ ప్యూర్ బ్లడ్ అంతా ఇక్కడ ఆర్టిక్ వాల్వ్ నుంచి ఆర్టాకి వెళ్ళి మన బాడీ మొత్తం సప్లై అవుతుంది గుడ్ బ్లడ్. ఈ హార్ట్ అనేది మన బాడీలో ఒక పంపు లాగా పనిచేస్తుంది. సో ఈ హార్ట్ కొట్టుకోవడాన్ని హార్ట్ బీట్ అంటాం. సో 1 నిమిషానికి హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో దాన్ని హార్ట్ బీట్ అని అంటాం, హార్ట్ బీట్ పర్ మినిట్. సో ఇది సాధారణంగా 72 టైమ్స్ కొట్టుకుంటుంది నార్మల్గా ఉన్నప్పుడు. సో ఒకవేళ చిన్నపిల్లల్లో అయితే 80 to 120 బీట్స్ పర్ మినిట్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ బీట్స్ పర్ మినిట్ తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెట్టి ఆగి మనం చూసుకుంటే మన హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు మన బాడీ మొత్తం కదులుతుంది కాబట్టి, బాడీ ప్రతి పార్ట్కి బ్లడ్ సప్లై అవ్వాలి కాబట్టి, అప్పుడు ఈ హార్ట్ అనేది ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడైనా రన్నింగ్ చేసి ఆగి మనం చేయి పెట్టుకుంటే హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు మీ హార్ట్ సైజ్ ప్రస్తుతానికి ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఎలా అంటే, సో ఇప్పుడు మీకు ఉన్నారు కదా, సో దీన్ని పామ్ అంటారు. సో మీరు దీన్ని ఎలా బిగిస్తే దీన్ని ఫిస్ట్ అంటారు. సో మీ ఫిస్ట్ సైజ్ ఎంతైతే ఉంటుందో ప్రస్తుతానికి మీ హార్ట్ సైజ్ అంత అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిస్ట్ సైజ్ ఎంత, నా హార్ట్ సైజ్ ఎంత, మీది ఎంత ఉంటుందో, మీ ఫిస్ట్ సైజ్ ఎంత ఉంటుందో మీ హార్ట్ సైజ్ అంత ఉంటుంది. సో మనకి ఇక్కడ హార్ట్ చెడు బ్లడ్ని తీసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. సో బాడీ అంతా మొత్తంగా ఒకేసారి తీసుకోదు. సో మన బాడీని 2 పార్ట్స్ చేసుకుంటే, ఇది అప్పర్ పార్ట్, ఈ కిందదంతా లోవర్ పార్ట్. సో ఈ అప్పర్ పార్ట్లో ఉండే ఇంప్యూర్ బ్లడ్, అంటే అప్పర్ పార్ట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, నోస్, మన నెక్లో ఉండే ఇంప్యూర్ బ్లడ్ అంతా ఈ సుపీరియర్ వెనా కేవా అనేది కలెక్ట్ చేసుకొని రైట్ ఆర్టరీలోకి పంపిస్తుంది. సో మన లోవర్ పార్ట్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్, ఫర్ ఎగ్జాంపుల్ నీస్, లెగ్స్, టోస్లో
ఉన్న ఇంప్యూర్ బ్లడ్ని ఇన్ఫీరియర్ వెనా కేవా ఇక్కడ ఉన్నాం కదా, ఇది తెచ్చి రైట్ ఏట్రియంలోకి పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ వస్తుందో అప్పుడు ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఉంటుంది కదా, ఇంకో చూడండి ఇది ఉన్నది కదా, సో ఇది ఓపెన్ అవుతుంది. సో ఆ ఇంప్యూర్ బ్లడ్ అంతా రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ రైట్ వెంట్రికల్ ఫుల్ అవుతుందో అప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయి, సో ఇక్కడ ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంతా పల్మనరీ వాల్వ్ నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళి, సో ఆ ఇంప్యూర్ బ్లడ్ అంతా లంగ్స్కి వెళ్తుంది. అక్కడ ఈ లంగ్స్ ఇంప్యూర్ బ్లడ్ అంతా ప్యూర్గా చేసి ఈ పల్మనరీ వీన్స్ నుంచి హార్ట్కి మళ్ళీ పంపిస్తుంది. సో ఈ పల్మనరీ వీన్స్ ఏం చేస్తాయంటే ఆ వచ్చిన ప్యూర్ బ్లడ్ అంతా లెఫ్ట్ యాట్రియంలోకి పంపిస్తుంది. సో ఎప్పుడైతే లెఫ్ట్ యాట్రియంలోకి బ్లడ్ వస్తుందో అప్పుడు ఈ మైట్రల్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ప్యూర్ బ్లడ్ అంతా లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ లెఫ్ట్ వెంట్రికల్ ఫుల్ అవుతుందో అప్పుడు ఈ మైట్రల్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ ప్యూర్ బ్లడ్ అంతా ఆర్టిక్ వాల్వ్ నుంచి ఆర్టాకి వెళ్ళి, సో ఈ ఆర్టా మన బాడీలో ప్రతి పార్ట్కి ఆ ప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్. సో ఈ హార్ట్ అనేది మన బాడీలో చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. సో దీని కండిషన్ మనం ఎప్పుడు గుడ్ కండిషన్లో ఉండేటట్టే చూసుకోవాలి. సో ఇది ఒకవేళ మనం గుడ్ కండిషన్లో లేకపోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, హార్ట్లో హోల్ అంటారు కదా అదే. సో ఇలాంటి ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. సో ఇదే టుడేస్ వీడియో. సో నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను ఈ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోకు లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో నన్ను ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.